ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. నా ప్రియ సహోదరులారా, ఇంతవరకు కూడా దేవుని మహాదయను బట్టి మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం, చలిస్తూ ఉన్నాం. ప్రతి దినము ప్రతి క్షణము కూడా మనము దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న నేటి దిన వాగ్దానాన్ని చదువుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము మరి 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. మరి చివరి మాట నేను చదువుతున్నాను. మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. ఈ కృపా సమాధానములు మన జీవితంలో ఎప్పుడు విస్తరిస్తాయి అంటే, సమాధానం అంటే ఏంటి? శాంతి. ఆ పై వచనంలో నేను చదువుతాను, వినండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసు గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. అంటే దేవుని గూర్చిన అనగా యేసుక్రీస్తు వారిని గూర్చిన, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అంటే దైవత్వాన్ని గూర్చిన విషయాలు. అంటే ఈ విషయాలు ఎక్కువ ఎవరికైతే అర్థమవుతాయో, దైవత్వాన్ని గురించి ఎవరికైతే అర్థమవుతుందో వారు శాంతిగా ఉంటారు. రహస్యం ఏంటంటే వాళ్ళకి దేవుడు అర్థమైనాడు. ఎంతగా దేవుని గురించి తెలుసుకుంటారో అంతగా వారి మీద దేవుని కృప ఉంటుంది, అంత పొందుతారు. అర్థమైంది నేను చెప్పేది? అర్థమవుతుందా? కృపచేత రక్షణ పొందారని ఉంది. ఆ కృప ప్రయోజనకరమైంది. అర్థమైందా? ఆ కృప వల్ల ఎందరో జీవితాలు బాగుపడ్డాయి. పౌలు గారు తన శరీరంలో ఉన్న ముళ్ళు విషయంలో ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏం చెప్తాడు? ముమ్మారు ప్రార్థన చేస్తాడు. నా కృప నీకు చాలు అంటాడు. ఏమంటాడు? నా కృప నీకు చాలు. బలహీనతల్లో నీ ప్రతి బలహీనతల్లో నా కృప నీకుంది. అంటే ఎవరికైతే దేవుడు బాగా అర్థమవుతాడో వారు దేవుని కృపను ఎక్కువగా పొందుకుంటారు. ఎవరికైతే దేవుడు బాగా అర్థం చేసుకొని దేవుని కలిగి ఉంటారో వారిలో సమాధానం ఉంటుంది. దేవునిని నీవు ఎక్కువ తెలుసుకోకపోతే నీలో సమాధానం ఉంటుందంటే ఉండదు. చీటికి మాటికి కోపపడతావు. ఎఫెసీ పత్రికలు చూడండి ఎంత బాగుందో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము నేను చదువుతాను, వినండి. పౌలు గారి ప్రార్థన అదే. ప్రజలు దేవుని గురించిన అనుభవ జ్ఞానం ఉండాలి. ఆయన గురించి బాగా అర్థం చేసుకోవాలి. ఆయన గురించి బాగా తెలుసుకోవాలి. 17-19 కలిసి చదువుతున్నాను. మరి మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపికు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు ఏందో మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. అంటే దేవుని గురించి బాగా తెలుసుకోవాలి. ఆ ప్రత్యక్షత మనసు ఉండాలి. దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆశ ఉండాలి. అప్పుడు మనలో దేవుడి గురించి ఎక్కువగా మనలో అవపాసన చేసుకుంటాము. అప్పుడు మనం చాలా దేవుని కృపతో ఉంటాం, దేవుడిచ్చే సమాధానంతో ఉంటాం. ఏదోలే పోయినాం, మందిరానికి వచ్చినాం, ప్రార్థన చేశాము, ఆరాధన చేసాము, అయిపోయింది, అంతేనా?
దేవుని గూర్చినటువంటి ఆ మర్మయుక్తమైన విషయాలు అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క బలాతిశయం ఎట్టిదో, ఆయన ఆయన మనకిస్తున్న నిరీక్షణ ఎట్టిదో. ఇంకా చూడండి, ఎఫెసీ 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. అంటే జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమను తెలుసుకోవాలి. క్రీస్తు ప్రేమ ఎంత ఉన్నతమైన తెలుసుకుంటే అప్పుడు ఆ కృప నీకు తోడై ఉంటుంది. నోవాహును జలం మీద నిలబెట్టింది దేవుని కృపే. ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో కష్టకాలంలో, ఎన్నో ఇబ్బందుల్లో. అర్థమవుతుందా నా ప్రియ సహోదరులారా? ఎంత దేవుని కృప ఉందంటే నోవాహు కుటుంబం మీద. అందరూ చనిపోయినా నోవాహు కుటుంబం మాత్రమే జలముల మీద నిలబడింది. అదండి దేవుని కృప అంటే. దేవుని కృప అంటే ఏమనుకుంటున్నారు? పాపం నుండి, శాపం నుండి, భయంకరమైనటువంటి దుర్మార్గమైన క్రియల నుండి మనల్ని విడిపించి ఒక ఉన్నతమైన దేవుని రాజ్యంలో నిలబెట్టేది దేవుని కృప అంటే. ఆ దేవుని కృప నువ్వు పాత్రుడు కావాలంటే ఆ దేవుని కృపకు కారణమైన, అందుకే క్రీస్తు యేసునందున్న కృప చేత. ఎవరెందుంది కృప? క్రీస్తులా ఉంది. ఆ క్రీస్తును అర్థం చేసుకోగలిగితే ఆ కృపను పొందడానికి అవకాశం ఉంది. క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తాడు. ఆ కృపలో ఉన్న బలం ఎంత ఉన్నతమైందంటే నిన్ను ఏది పడిపోని, అంటే దేనికి నువ్వు అంత ఈజీగా పడిపోలేవు. ఎందుకంటే కృప నిన్ను నిలబెట్టింది, కృప నిన్ను బలపరుస్తుంది, అందుకే నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అయి ఉన్నానని పౌలు గారు అంటారు. ఎట్లా చెప్పగలిగారు ఇదంతా? ఆయన కృప ద్వారానే అయ్యాను అని చెప్తాడు. నేనేమైనా, ఎంత సేవ చేసినా, ఎంత సువార్త చేసినా, ఎన్ని ఆత్మలు రక్షించినా, అంటే దేవుని ఎంత బాగా అర్థం చేసుకున్నాడంటే, అందుకే సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు, పెంటగా ఎంచుకున్నాడు. బ్రతికేది క్రీస్తు కోసమే అన్నాడు. క్రీస్తు యొక్క త్యాగాన్ని గతంలో అర్థం చేసుకోలేదు పౌలు గారు. గతంలో క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నాడు. మనకెందుకురా? మనకు పాత నిబంధన ఉంది, ధర్మశాస్త్రం ఉంది, ఆచారాలు ఉన్నాయి, వాటి కోసమే బ్రతకాలి, వాటి కోసమే జీవించాలి అని ఏదో ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే పొందాడో, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనాన్ని ఎప్పుడైతే చూశాడో, నువ్వు హింసించేది నన్నే అని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చెప్పారో, అప్పుడు ఆయన అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. చివరికి ఆయన కోసమే బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఎంత దేవుని కృపతో నింపబడ్డాడంటే, ఈరోజు మన జీవితాలు కూడా శాంతి సమాధానంతో ఉండాలంటే ఆయన మనం ఎక్కువగా అర్థం చేసుకోవాలి. దైవత్వాన్ని గురించి, దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలి. ఆయన జ్ఞానాన్ని, ఆయన ప్రేమను గురించి, ఆయన దైవత్వం యొక్క ఉన్నత ఉద్దేశం, ఆయన పిలుపు యొక్క ఉన్నత ఉద్దేశం కనుక అలా తెలుసుకున్నప్పుడు ఏం రాస్తుంది అక్కడ? మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. కృపా సమాధానం విస్తరిస్తే ఎంత దీవెన. కాబట్టి ఈ కృపా సమాధాన దీవెనలు మన మీద, మన కుటుంబాల మీద ఉన్నట్లు ప్రభు సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. ఆయన నీ కృపను పోగొట్టుకున్న వారు లేకపోలేదు. ఆయన సౌలు కుటుంబం కృపను పోగొట్టుకున్నారు. అయితే ఆ కృపను దావీదు కాపాడుకోగలిగాడు. నీ కృపను నోవాహు కుటుంబం ఆయన కలిగి ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలు పోగొట్టుకున్నారు. నీ కృపను చాలామంది కామాతురతకు ఉపయోగించుకుంటున్నారు. అలా కాకుండా నీ కొరకు ఈ భూమి మీద జీవించడానికి నిన్ను అర్థం చేసుకుంటే ఎంతో ఉంది నీ కృప నాయన. మమ్మల్ని ఎంతో మంచి స్థానానికి నిలబెట్టేది నీ కృప. నీ సమాధానం, ఎంత శాంతి. ఎప్పుడైతే నిన్ను అర్థం చేసుకోగలమో, నీ ప్రేమను, నేను కూర్చిన ఆ విషయాలన్నీ అర్థం చేసుకోగలమో, అప్పుడే మేము ఉన్నతమైన. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినట్టుగా, ఓ పర్వతండ్రి, అద్వితీయ సత్యుడు నిన్ను నీ పంపిన క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం.
సంపూర్ణంగా మేము దైవత్వాన్ని గురించి ఎరిగి గణపరచుటకు మాకు అందరికీ నీ కృప దయచేయండి. అట్లు మాలో కృపయు సమాధానం విస్తరించినట్లు ఈరోజు ఎక్కడ చూసినా నాయనా ప్రభా కృప సమాధానం చూడలేకపోతున్నాం. మా జీవితాల్లో అలాంటి నెమ్మది చూడలేకపోతున్నాం. మాకు సహాయం చేసి మీరే మహిమ పొందమని మా ప్రియులందరినీ దీవించారు. ప్రార్థన అవసరాలు కోరుతున్న ప్రియులందరినీ కూడా మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.